నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు. కొడాలి నాని కృష్ణా జిల్లా గత జేసీ మాధవిలతారెడ్డిపైన ఫిర్యాదు. సిబిఐ అదుపులో గుంతకల్లు డిఆర్ఎం వినీత్ సింగ్, డిఎఫ్ఎం ప్రదీప్ బాబు. మరో 8 మంది అధికారులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ. జగన్ పాలనలో గాలి కొదిలేసిన ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ. మన్యం జిల్లాలో కనీస సౌకర్యాలు లేక రోగుల అవస్థ. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా నున్న జిల్లా పరిషత్ హైస్కూల్. సౌకర్యాలను మెరుగుపరిచిన పూర్వ విద్యార్థులు. తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడి హత్య కేసులో 8 మంది అరెస్ట్. దర్యాప్తు త్వరితగతిన చేయాలని పోలీసులకు స్టాలిన్ ఆదేశం. గుత్తేదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ వినీత్ సింగ్, డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ ప్రదీప్ బాబును సిబిఐ అదుపులోకి తీసుకుంది. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద 500 కోట్ల రూపాయల వ్యయంతో రైలు వంతెనల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను గుత్తేదారుడు రమేష్తో పాటు మరో 11 మంది దక్కించుకున్నారు. ఈ పనులకు అనుమతులు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో గుత్తేదారు రమేష్తో పాటు మరికొందరు సిబిఐని ఆశ్రయించారు. గుత్తేదారు రమేష్ నుంచి లంచం తీసుకుంటూ ఉండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత గత 3 రోజులుగా గుంతకల్లు రైల్వే డివిజన్లోని పలు విభాగాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయం తలుపులు వేసి సిబ్బందిని విచారించారు. ఆర్థిక విభాగంలో పనిచేస్తున్న సీనియర్ డివిజన్ ఫైనాన్స్ మేనేజర్ ప్రదీప్ బాబును అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో డిఆర్ఎం వినీత్ సింగ్ ఇంట్లోనూ సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఎం వినీత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. డిఆర్ఎం కార్యాలయ సిబ్బంది రాజు, ప్రసాద్, బాలాజీని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పిలిపించి వివరాలు తెలిపారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాసుదేవరెడ్డి, కొడాలి నాని అనుచరులు తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసుదేవరెడ్డి, కొడాలి నాని, కలెక్టర్ మాధవి లతారెడ్డితో పాటు మరికొందరు వైకాపా కీలక నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామగోపాల్ రెడ్డి, మాధవీలతారెడ్డి గారు, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవీలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు, వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్లడం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాలి నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. 2019 సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి ఎవరో ఏ విధమైన కేసు తీసుకోలేదండి. మా అమ్మగారి మరణానికి కారణం వాసుదేవరెడ్డి గారు, కొడాలి నాని గారు, మాధవీలతారెడ్డి. ఏ కారణం చేత అంటే వాసుదేవరెడ్డి గారు దౌర్జన్యంగా మా గోడౌన్లో లిక్కర్ బాటిల్స్ అన్ని పగలగొడుతూ ఉండగా మా అమ్మగారు ఆయనకి ఫోన్ చేసి, బాబు ఇదేమిటి అని అడిగితే, మీ అందరికీ సమాజం చెప్పిన పని మాకేంటని మా అమ్మగారిని దూషించారు. ఆ దూషించిన దాని ఫలితం వల్ల ఆవిడ గోడౌన్ ఖాళీ చేసిన కొన్ని రోజులకే ఆవిడ మరణించింది మనస్తాపంతో. అందువల్ల ఆవిడ మరణానికి కారకులైన వాసుదేవరెడ్డి గారు, మాధవీలతారెడ్డి గారు, కొడాలి నాని గారు తదితరులందరిపై చర్య తీసుకోమని నేను పోలీస్ కేసు పెట్టాను. నెల్లూరు కార్పొరేషన్లో 2 కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో వైకాపా నాయకుడు మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. నెల్లూరు కార్పొరేషన్లో గత 4 ఏళ్లుగా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికార బలంతో వాటిపై విచారణ లేకుండా వైకాపా నాయకులు తప్పించుకుంటూ వచ్చారు. నెల్లూరు నగరంలో 70 భవనాలకు మార్ట్గేజ్ రిలీజ్కు సంబంధించి పెద్ద ఎత్తున నిబంధనలు ఉల్లంఘించారు. ఫోర్జరీ సంతకాలతో అనుమతులు మంజూరు చేశారు. అందులో కమిషనర్ల సంతకాలు కూడా ఫోర్జరీ చేయడం సంచలనంగా మారింది. నెల్లూరు కార్పొరేషన్ గత కమిషనర్ హరిత, ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇలా కోట్ల రూపాయలు దండుకున్నారు. దీనిపై ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గత 15 రోజులుగా పోలీసులు విచారణ చేశారు.
మేయర్ భర్త జయవర్ధన్, కార్పొరేషన్ ఉద్యోగులు శివకృష్ణ, ప్రవీణ్, దేవేంద్ర, నాగేంద్రబాబు, కార్తిక్, మాలవీయకు సంబంధం ఉన్నట్లు తేల్చారు. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ప్రోత్సాహంతోనే ఉద్యోగులు అక్రమాలపై పాల్పడినట్లు పోలీసులు నివేదికలు తెలిపారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో 4 ఉద్యోగులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ నేడు జరగనుంది. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సుమారు 2 గంటలు జరిగే ఈ సమావేశంలో సుమారు 15 అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. 9, 10 షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు. హైదరాబాద్లో ఇప్పటివరకు తమ పరిధిలో ఉన్న 3 భవనాలను తమకే ఇవ్వాలని ఏపీ కోరే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం నేడు జరగనుంది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరబ్ కుమార్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొనున్నారు. విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు 30 సమావేశాలు జరగ్గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్ల లోని సంస్థలు, ఆస్తులపై ప్రధానంగా చర్చ జరగనుంది. విభజన చట్టం 9వ షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా బిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. 9వ షెడ్యూల్లో మొత్తం 91 కార్పొరేషన్లు ఉంటే 89ని విభజించారని కమిటీ సిఫార్సు చేయగా ఏపీ అంగీకరించినప్పటికీ 68 మాత్రమే చేస్తామని తెలంగాణ పేర్కొంది. ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి 23 కార్పొరేషన్లపై 2 రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. ప్రధానంగా ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై వివాదం ఉంది. విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి 2 రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని తెలంగాణ అంటోంది. అయితే హైదరాబాద్ లోని సదరు కార్పొరేషన్ల కార్యాలయాలు, భవనాల్ని హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఏపీ వాదిస్తోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్రం హెడ్ క్వార్టర్స్ అనే పదానికి స్పష్టత ఇచ్చి తెలంగాణ వాదనను సమర్థించింది. దీన్ని ఏపీ అంగీకరించలేదు. 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉండగా తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై 2 రాష్ట్రాలు భిన్న వాదనలతో ఉన్నాయి. తెలుగు అకాడమీ వంటి సంస్థల భవనాలు సహా ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణపై కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది. కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నుల బకాయిలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, హెర్మిటేజ్ కాంప్లెక్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ తమకే కేటాయించాలని ఏపీ కోరుతోంది. స్థానికత, ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండింగ్ లో ఉంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు, పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశాలు ఇవాల్టి భేటీలో ప్రస్తావనకు రానున్నాయి. మరోవైపు 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉండిపోయాయి. విభజన పూర్తి కాని సంస్థల ఖాతాల్లో 8,000 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లుగా ఈ నగదును ఎవ్వరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత దృష్ట్యా వీటిని వినియోగించుకోవడంపై 2 రాష్ట్రాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపీ జెన్కో విలువే 2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను 2 రాష్ట్రాలు పంచుకున్నాయి. 1,435 కోట్ల విషయంలో ఇంకా పంచాయతీ తేలలేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైన సీఎంల మధ్య చర్చ జరగనుంది. విద్యుత్ బకాయిల అంశంలో దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. కానీ తమకు 7,000 కోట్లు రావాలని ఏపీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్తో కలిపి 7 మండలాలను తిరిగివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఆంధ్రప్రదేశ్కు 1000 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతంతో పాటు టీటీడీలో భాగం కావాలని కోరనుంది. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు చేసి తెలంగాణకు 558 టీఎంసీలు కేటాయించాలని వాదిస్తోంది. తెలంగాణకు ఓడరేవులు లేనందున కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్లో భాగం కావాలని కోరనుంది.
పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైకాపా పెత్తందారులు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 ఎకరాల అసైన్డ్ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లాయి. ఇందులో మోసానికి గురై తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. 2003కు ముందు పేదలకు నగర, పట్టణ శివార్లలో ప్రభుత్వం ఇచ్చిన సాగు భూములు ఆయా ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందడంతో ఇప్పుడు భారీగా ధర పలుకుతున్నాయి. ఉమ్మడి విజయనగరం, విశాఖ, కడప ఇలా చాలా జిల్లాల్లో అసైన్డ్ భూములకు ధరలు పెరిగాయి. వీటిని అమ్ముకునేందుకు వీలుగా గతేడాది అక్టోబరు 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ముందుగానే పసిగట్టిన వైకాపా పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు పథకం ప్రకారం అసైన్డ్ భూముల్ని చేజిక్కించుకున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అసైన్డ్ భూముల రైతుల్ని ముందే సంప్రదించి స్వల్ప మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పనపై నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 లక్షల ఎకరాల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. ముందే భూములు చేజిక్కించుకున్న వైకాపా నేతలు, అధికారులు వెంటనే తమ పేరిట, బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్నారు. ఇలా 20,000 ఎకరాల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు గతేడాది డిసెంబరు 19న జారీ చేసిన 596 ప్రకారం చకచకా జరిగిపోయాయి. విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కలిపి సుమారు 500 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో విజయనగరం జిల్లాలో జరిగిన రిజిస్ట్రేషన్లు 180 వరకు ఉన్నాయి. విశాఖ నగరంలోని ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, అనకాపల్లి జిల్లా చోడవరం, మాడుగుల, అచ్యుతాపురం ఇతర చోట్ల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. సత్యసాయి జిల్లాలో 4,127 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 3,330, ప్రకాశంలో 2,392, వైఎస్సార్ జిల్లాలో 2,027, తిరుపతి జిల్లాలో 1,814, నంద్యాల జిల్లాలో 1,494, చిత్తూరు జిల్లాలో 1,269 ఎకరాల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాస్తవానికి భూములు కొనుగోలు చేయాలంటే క్రయ విక్రయదారుల మధ్య ఒప్పందాలు, అడ్వాన్స్ల చెల్లింపుల తర్వాత 2-3 నెలలకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం వెలువడ్డానికి ముందే ఒప్పందాలు జరిగినట్లు రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. 20 ఏళ్ల కంటే ముందే అసైన్ చేసిన వ్యవసాయ భూముల్ని అమ్ముకునే వెసులుబాటును 2023 జూలై 31 నుంచి అమల్లోకి తెస్తూ గత వైకాపా ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 27న గెజిట్ జారీ చేసింది. ఆ వెంటనే 1000 ఎకరాల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగిపోయాయి. వైకాపా ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కుల కల్పనకు సంబంధించిన చర్యలు ఆయన హయాంలోనే తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను హడావిడిగా చేశారు. తక్కువ ధరకు పేదల నుంచి కొట్టేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లో వైకాపా పెత్తందార్లు, ఉన్నతాధికారులకు రిజిస్ట్రేషన్లు త్వరగా జరిగేందుకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ కుట్రపూరితంగా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వెబ్లాండ్ ఆధారంగానే వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రాధాన్యం కలిగిన వెబ్లాండ్లోని వివరాలు పరిశీలించకుండానే కలెక్టర్ల నుంచి అందే జాబితాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని, భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణాల జోలికి వెళ్లొద్దని ఐజీ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం అనుమానాలు కలిగిస్తోంది. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు త్వరగా జరిగేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ తన వంతు పాత్ర పోషించింది. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన 2024 జనవరి 13న జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ అదే నెల 13, 17, 25 తేదీల్లో మొత్తం 3 మెమోలు జారీ చేశారు. కొర్రీలు వేసి అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపవద్దన్నదే వీటి సారాంశం. జిల్లా కలెక్టర్ల నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు అందిన జాబితాల్లోనే అసైన్డ్ భూముల కాలం వద్ద ఫ్రీ హోల్డ్, పట్టా భూమి అని పేర్కొన్నారు. దీని ప్రకారం రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వెబ్లాండ్లో ఉన్న వివరాల్ని కూడా పరిశీలించకుండా కలెక్టర్ల జాబితాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చెయ్యాలని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల లెక్క చెప్పాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారుల్ని ఆదేశించడంతో ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది. గత 3 ఏళ్లుగా మురికి కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల పారిశుధ్యం అధ్వాన్నంగా మారిందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పట్టణంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. పలు వార్డుల్లో మురికి కాలువలు నిండి
మురుగు రోడ్లపైకి చేరుతున్నట్లు గుర్తించారు. కాలువల్లో మురుగు ప్రవహించడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మురికి కాలువలన్నింటినీ ప్రక్షాళన చేసి మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు. నిర్దేశించిన ప్రాంతంలోనే చెత్తను వేసి ప్రజలు పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి తొనకపట్నంలో ఎక్కడా లేదు. డ్రైన్లన్నీ కూడా మట్టితో పొడిగిపోయి ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా అన్ని డ్రైన్లు కూడా డీసిల్టింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే ఈ రైనీ సీజన్లో కూడా డ్రైన్లన్నీ కూడా సక్రమంగా ఫ్లో అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన తొనకపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు ప్రజల్ని తొనకపట్నాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా కష్టపడి వారందరూ కూడా పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతి దశ తిరుగుతోంది. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకువెళ్లాక జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ మళ్లీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలు జరిగేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో రాజధాని అమరావతిని అనుసంధానించే పలు రహదారులకు ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం 20 నుంచి 25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలే. ఈ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. అమరావతి, హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం తగ్గేలా 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల, అమరావతి మధ్య 90 కిలోమీటర్ల పొడవైన గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది. ఓఆర్ఆర్ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే 2-3 సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి. రాజధాని అమరావతితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుంది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే పెట్టుబడిదారులు క్యూ కడతారు. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే, ఆర్థిక కార్యకలాపాలకు చోదక శక్తిగా నిలిచే ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం డీపీఆర్ను ఆమోదించి భూసేకరణ ప్రారంభించేందుకు సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకొచ్చిన జగన్ అమరావతిపై కక్షతో ఓఆర్ఆర్ని అటకెక్కించారు. అమరావతికి ఓఆర్ఆర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తొలి ఢిల్లీ పర్యటనలోనే చంద్రబాబు ఓఆర్ఆర్ పై కేంద్రాన్ని ఒప్పించారు. గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకొచ్చింది. ఓఆర్ఆర్ ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తారు. 2 పక్కలా సర్వీసు రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు 150 మీటర్లు ఉంటాయి. అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం, అమరావతి మధ్య 393 కిలోమీటర్లతో తలపెట్టిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని జగన్ ప్రభుత్వం అనేక మార్పులు చేసి చివరకు వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల మీదుగా తిప్పింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలో మొదలయ్యే ఆ రహదారిని బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వద్ద చెన్నై, కోల్కతా ఎన్హెచ్లో కలిసేలా పరిమితం చేసింది. ఆ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు కూడా అప్పగించడంతో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కిలోమీటర్ల మేర కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలన్న ప్రతిపాదనను
కేంద్రం ముందుంచింది. దానివల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం, అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి NH 544F అనే సంఖ్యను కేటాయించింది. భూసేకరణకు ప్రక్రియ మొదలుపెట్టి పెగ్ మార్కింగ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఆ రహదారిని అమరావతి వరకు తీసుకురాకుండా చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న చెన్నై, కోల్కతా హైవే బైపాస్ లో కలిపేలా మార్పులు చేసింది. దాని ప్రకారం DPRలు సిద్ధమయ్యాక దాన్ని పక్కన పెట్టింది. ఆ తరువాత వైఎస్ఆర్ జిల్లా మీదుగా కోడూరు, ముప్పవరం మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏపీ, కర్ణాటక సరిహద్దులో బెంగళూరు, హైదరాబాద్ హైవేపై కొడికొండ సమీపంలోని కోడూరు వద్ద మొదలై ముప్పవరం వద్ద చెన్నై, కోల్కతా జాతీయ రహదారిలో కలిసేలా ప్రతిపాదనలు రూపొందించారు. 344 కిలోమీటర్లు ఆ రహదారికి బెంగళూరు, విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు. ఆ రహదారిలో రాయలసీమ నుంచి వచ్చేవారు అమరావతి చేరుకోవాలంటే ముప్పవరం నుంచి చెన్నై, కోల్కతా హైవేలో చిలకలూరిపేట మీదుగా గుంటూరు, మంగళగిరి దాటుకుని వెళ్లాలి. రాయలసీమ నుంచి వచ్చేవారికి మెరుగైన అనుసంధానం కోసం ముప్పవరం నుంచి అమరావతి వరకు 90 కిలోమీటర్ల రహదారిని చంద్రబాబు ప్రతిపాదించారు. విజయవాడ తూర్పు బైపాస్ రహదారిని సుమారు 49 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు. అప్పట్లో తెదేపా ప్రభుత్వం రాజధాని అమరావతి, విజయవాడ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అనుకుంది. అప్పటికి విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం మొదలవ్వలేదు. విజయవాడకు పశ్చిమం వైపున చిన్న ఊటపల్లి నుంచి కాజ వరకు 47.8 కిలోమీటర్ల 6 వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కొచ్చింది. దీంతో ప్రస్తుతానికి రాజధాని IRR ప్రతిపాదనను ఉపసంహరించుకుని విజయవాడ తూర్పు బైపాస్ రహదారి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విజయవాడ పశ్చిమ రహదారి నిర్మాణం రాజధాని అమరావతి మీదుగానే జరుగుతోంది. తూర్పు బైపాస్ కూడా పూర్తయితే అమరావతి మీదుగా విజయవాడ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటవుతుంది. విజయవాడ, హైదరాబాద్ మధ్య ప్రస్తుతం 270.7 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉంది. దాన్ని 6 వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అమరావతి, హైదరాబాద్ మధ్య దూరం తగ్గించేందుకు, నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశంలో ప్రస్తుతం వేల కోట్ల రూపాయల వ్యయంతో 20కి పైగా ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్, అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే హామీ విభజన చట్టంలోనూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అమరావతి, హైదరాబాద్ మధ్య 201 నుంచి 220 కిలోమీటర్ల పొడవున ఆ రహదారి నిర్మాణం ప్రతిపాదన సాకారమైతే ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది. అమరావతి, హైదరాబాద్ మధ్య దూరం 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు తగ్గనుంది.